దాడుల్లో పట్టుబడే గంజాయి మూటలు వాహనాలను భద్రపరచడం విశాఖ జిల్లా పోలీసులకు తలనొప్పిగా మారింది. గంజాయిని కాపాడలేక వాహనాల్ని భద్రపరచలేక పోలీసులు అవస్థలు పడుతున్నారు. ఫలితంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాలు గంజాయి మూటలతో తుప్పుపట్టిన వాహనాలతో నిండిపోతున్నాయి. విశాఖ జిల్లా పోలీసులకు గంజాయి కేసులు నిత్యకృత్యమయ్యాయి. జిల్లాలో ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతుండడం సర్వసాధారణమైపోయింది. ఒడిశాలో గంజాయి పండించడానికి అనుమతులు ఉన్నందున ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆ గంజాయిని అక్రమంగా తరలించేందుకు విశాఖ జిల్లాను కేంద్రంగా చేసుకుంటుండడం వల్ల ఈ ప్రాంతంలో గంజాయి కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఒడిశా పరిధిలోని మల్కన్గిరి నుంచి చిత్రకొండ, సీలేరు, గూడెం కొత్తవీధి, చింతపల్లి మీదుగా మన్యం ముఖద్వారంగా పేరొందిన నర్సీపట్నంకు చేరుకుంటున్నాయి. అందుకే నర్సీపట్నం పోలీసులు గంజాయి రవాణా అడ్డుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడి నుంచి తుని, అనకాపల్లి, అడ్డరోడ్డు నుంచి రైల్వే మార్గాలకు గంజాయి చేరుతుంటుంది. అక్కడిదాకా వెళ్లకుండానే నర్సీపట్నం పోలీసులు అడ్డుకోగలుగుతున్నారు. గంజాయి కేసులు నమోదు చేసినప్పుడల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న గంజాయిని ఏం చెయ్యాలనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. గంజాయితో పాటు వాటిని తరలించే వాహనాలను భద్రపరచడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. నర్సీపట్నం సహా పరిసరాల్లో ఉండే పోలీస్ స్టేషన్లలో గంజాయి మూటలు, తుప్పుపట్టిన వాహనాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి మోక్షం లభించకపోవడం వల్ల పోలీసులు తలపట్టుకుంటున్నారు. మాకు ఈ నర్సీపట్నం 7 మండలాల్లో జ్యూరిడిక్షన్లో మాకు ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్, ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ మంది ఉంటుంటారు. ట్రాన్స్పోర్ట్ అవ్వటం వల్ల ఏంటంటే మేము కేసులు ఎక్కువగా దొరుకుతుంటాయి. మాకు సంవత్సరానికి సుమారుగా 30 నుంచి 50 కేసులు దొరుకుతుంటాయి. ఆ కేసులు దొరకడం వల్ల ఏంటంటే ప్రాపర్టీ గంజాయి పెట్టుకోవడానికి కానీ, తర్వాత దాంతో దొరికి వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు మీద కూడా పెట్టుకోవాల్సి వస్తుంది వెహికల్స్. తర్వాత ఈ గాంజాయి కూడా పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని రూమ్స్ నిండిపోయాయి. ఇప్పటి వరకు నా స్టేషన్లో సుమారుగా గంజాయి ఒక 25,000 కేజీలు ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ 150 వెహికల్స్ ఉన్నాయి మా స్టేషన్లో. స్వాధీనం చేసుకున్న గంజాయి వాహనాలను ఏం చేయాలనే విషయంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వస్తే తప్ప సమస్యను అధిగమించడం సాధ్యం కాదని ఎక్సైజ్ పోలీసులు అంటున్నారు.